ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అందిస్తున్న నిధులను దళిత మహిళలు సద్వినియోగించుకుని మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుండి పీఎం అభయ్ స్కీమ్ ద్వారా 4 మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని మెండు సుభాష్ని, సవిల మహాలక్ష్మి, కందికట్ల పుష్ప, మోకాన ప్రశాంతిలకు 4 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప మండలాధ్యక్షులు బండారు మురళి, కాకినాడ రూరల్ జనసేన పార్టీ మండలాధ్యక్షులు కరెడ్ల గోవిందు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండల సమీక్ష ప్రెసిడెంట్ నేను. మన పిఎం అజయ్ స్కీమ్ కింద మండల సభ్యులకి అందరికీ 4 లక్షల రూపాయలు ఇస్తున్నాం సార్. 4 లక్షలు శాంక్షన్ అయింది. 40,000 2 లక్షల సబ్సిడీ 4 లక్షలకి 1,60,000 అప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము ఇప్పించాం సార్. అజయ్ స్కీమ్ ద్వారాగా ఇప్పుడు మండలం నియోజకవర్గంలో 4 సభ్యులకి 4 చెక్కులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి నేపథ్యంలో గతంలో అంటే ఈ పార్టీ ఒక మతానికో కులానికో సంబంధించింది కానీ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకుని వచ్చిన పార్టీ కాబట్టి ఫస్ట్ కంటే స్కీమ్ రావటం, ఎస్సీ సోదరులకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలోనే మరి రేపొద్దున రాబోయే కాలంలో కూడా మంచి ఇలాంటి వాళ్ళకి ఎంతో చేనేత ఇవ్వాలని మా పార్టీ తరఫున, జనసేన తరఫున ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎస్సీ సోదరులకి, సోదరీమణులకి కూడా ఎంతో అండగా ఉంటూ ఎప్పుడూ కూడా ఏ పథకం వచ్చినా సరే ముందు ఎస్సీ సోదరుల్ని, ఎస్సీ మహిళని పెట్టడంలో మా పంతం నానాజీ గారు ఎప్పుడు కూడా ముందు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. పిఎం అజయ్ పథకం ద్వారా ఎస్సీ సోదరులకి నలుగురికి చెక్ రూపంలో 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి 2 లక్షలు కట్టగలదండి. 2 లక్షలు కట్టాలి. దాంట్లో కూడా 10% మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారు. 10,000 వాళ్ళ మెంబర్షిప్ ఉంటుందండి. 40,000 కట్టవలసి వస్తుంది. వాళ్ళు ఇదంతా మాకు చాలా సంతోషం. ప్రతి ఎస్సీ సోదరికి, సోదరిమణికి కూడా ఇలాంటి పథకాలన్నీ మా పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.